నిన్న మంత్రులు ఎవరెవరైతే ప్రమాణం చేయడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ చూస్తే అనేక మంది ప్రముఖులు ఉన్నారు. గతంలో మంత్రులు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించిన వాటితో ఒకసారి మనం గమనిస్తే 12 మందిలో ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మిగతా మంత్రులు ఎవరెవరంటే ఒకసారి మనం గమనిస్తే రేవంత్ కు కొండంత బలమై ఉన్నత విద్యావంతులు కొందరు, రాజకీయాల్లో గొప్ప అనుభవజ్ఞులు ఇంకొందరు, గతంలో మంత్రులుగా సేవలు అందించిన దిగ్గజాలు మరికొందరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందిలో ఎవరి విశిష్టత వారిదే. ఓటమి ఎరిగిన నేత ఒకరు, గతంలో 3 ముఖ్యమంత్రుల వద్ద అమ్యాతులుగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలు 2, రైతు నుంచి కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రపంచంలో సృష్టించిన నేత ఇంకొకరు, రాజనీతి శాస్త్రంలో మాస్టర్ ఇంకొకరు. ఇలా సీఎం గా రేవంత్ రెడ్డికి బలగంగా పాలనలో సహాయ సహకారాలు అందించనున్నది వీరే. ఇక వివిధ దశల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆ నేతల ప్రస్తావన ఒకసారి మనం గమనిస్తే ఓటమి ఎరుగని నేత బట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఓటమి ఎరుగని నాయకుడు మల్లు బట్టి విక్రమార్క. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఐఏఎస్ కావాలని కలలుగన్న బట్టి అనంతర కాలంలో తన సోదరుడు దివంగత నేత మల్లు అనంతరాములు స్ఫూర్తితో విద్యార్థి దశలోని రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1994 నాటికి ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న ఆయన మధిర ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన అవకాశం రాలేదు. 2000 సంవత్సరంలో పిసిసి కార్యదర్శి, 2007లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మధిర ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఆ ఏడాది ఆయన మధిర నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. మధిర నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా వరుసగా 4 సార్లు గెలుపొందారు. 2009 నుంచి 2 ఏళ్ల పాటు చీఫ్ విప్ గా, 2011 నుంచి 14 వరకు నడుమ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్ గా శాసనసభలో బట్టి కీలక పాత్ర పోషించారు. 2014లో మేనిఫెస్టో కమిటీ కో కన్వీనర్ గా, 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 2009 తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014లో కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేతగా, 2018లో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. శాసనసభ పక్ష నేతగా పీపుల్స్ మార్చ్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది బట్టి విక్రమార్క. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఒకసారి చూస్తే ఆయన ఏంటి అని చూస్తే రక్షణ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగిన నేత, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బిఎస్సి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సియాచిన్ ఇతర ఆపరేషన్ల కోసం నిర్దేశించిన యుద్ధ విమానంలో ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ లో ఫైటర్ గా సేవలందించారు. పాకిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాయుసేనలో పనిచేశారు. ఉత్తమ్ స్వగ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం తాటిపాముల. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి BHEL లో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు. తల్లి ఉషాదేవి గృహిణి. రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను జాతీయ కాంగ్రెస్ నాయకుల వద్ద వెల్లడించి వారి సూచన మేరకు 1994లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ 1999, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2014, 2018, 2023 సంవత్సరంలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపీగా ఉంటూనే 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు మంత్రి అయ్యారు. ఉత్తమ్ సతీమణి ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన రాజకీయ జీవితం మొత్తం గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఇక వ్యవసాయం నుంచి రాజకీయాల్లోకి, వ్యవసాయంతో మొదలుపెట్టి కాంట్రాక్టర్ గా మారి ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవి చేపట్టిన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పొంగులేటి తొలుత వ్యవసాయం చేశారు. ఆ తర్వాత చిన్న కాంట్రాక్టు పనులు నిర్వహించి మంచితనమే పెట్టుబడిగా ఎదిగి క్లాస్ 1 కాంట్రాక్టర్ అయ్యారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా 2013 ఫిబ్రవరి 23న వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో ఖమ్మం లోక్సభ టికెట్ సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోవడం, సిపిఎం మద్దతు ఇవ్వడం పొంగులేటి కలిసి వచ్చింది. దీంతో ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో పొంగులేటికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారు. కానీ ఎంత ఎదురు చూసినా ఆ దిశగా అధినాయకత్వం నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చే విషయంపై కూడా గ్యారంటీ ఇవ్వకపోవడంతో 2023 జనవరి 1న బీఆర్ఎస్ పై తిరుగుబాటు ప్రకటించి ఏప్రిల్ 10న పార్టీకి రాజీనామా చేశారు. జూలై మొదట్లో కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో పాలేరు అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించి రేవంత్ కేబినెట్ లో మంత్రి కావడం జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. ఇక రాష్ట్రం కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు పుష్కర కాల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు స్వరాష్ట్రంలో మంత్రి అయిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అది 2013 నాటి మాట. తెలంగాణ సాధనకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని, త్వరితగతిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో పాపిరెడ్డి సుశీలమ్మ దంపతులకు 1965 నిర్మించిన కోమటిరెడ్డి బిఈ చదివి రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య మంత్రివర్గాల్లో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఫ్లోరైడ్ నివారణకు 2003లో నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్ లో 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారు. 1999, 2004, 2009, 2014 సంవత్సరాల్లో వరుసగా 4 సార్లు నల్గొండ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఫైబ్రల్ నాయకుడిగా పేరున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ ఈసారి స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. తాజా ఎన్నికలు నల్గొండ నుంచి బరిలో నిలిచిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డిపై 54,342 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 1985లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 31,587 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందగా రికార్డును తాజా ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రేక్ చేశారు. రేవంత్ రెడ్డి నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక అడవి బిడ్డకు మంత్రి పదవి, సీతక్కకు సంబంధించిన వార్త. రాష్ట్ర రాజకీయాల వేదికపై అడవుల జిల్లా ములుగుకు మరోసారి సమున్నత స్థానం లభించింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 2 మంత్రులను అజ్మీరా చందులాల్, పోరిక జగన్ నాయక్ ఇచ్చిన ములుగు అసెంబ్లీ నియోజకవర్గం తాజాగా ధనసరి అనసూయ సీతక్క రూపంలో మరో మంత్రి పదవి అందించింది. ములుగు మండలం జగనపేట గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ కోయ కుటుంబంలో 1971లో ధనసరి సమ్మయ్య దంపతులకు జన్మించిన సీతక్క విద్యాభ్యాసం ములుగులోనే కొనసాగింది. గిరిజన బాలికల వసతి గృహంలో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఆమె నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. జనశక్తి పార్టీ సభ్యురాలిగా పనిచేశారు. 1988, 1996 నడుమ అజ్ఞాతంలో ఉన్నారు. తోటి నక్సలైట్ నాయకుడు సమీప బంధువైన కుంజ కొమ్మాలు అలియాస్ రామును వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సూర్య జన్మించాడు. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో 1996లో ఆమె అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. మళ్ళీ చదువు కొనసాగించి LLB పూర్తి చేశారు. 2003 వరకు వివిధ సామాజిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2003-4 మధ్య న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పిలుపుతో ఆమె ఆ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆమెకు ములుగు టికెట్ కేటాయించింది. తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన సీతక్క 2009
మళ్ళీ టీడీపీ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2017లో కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అజ్మీరా చంద్రులపై అనూహ్య విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దామోదర్ రాజనరసింహకి సంబంధించిన వార్త. గతంలో దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. నాయకుడైన సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిలిమ్స్ లో పాస్ అయిన తన తండ్రి దివంగత శిలారపు రాజనరసింహ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నేత దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పాత కాపు. 1989లో ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండే 2 సార్లు మంత్రిగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు. 1958 డిసెంబర్ 5న హైదరాబాద్ లో జానాభాయి రాజనరసింహ దంపతులకు జన్మించిన దామోదర రాజనరసింహ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ లో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఈ సివిల్ చేశారు. ఆయనకు భార్య పద్మిని రెడ్డి, కుమార్తె త్రిష ఉన్నారు. ఆయన తండ్రి శిలారపు రాజనరసింహ 1967, 1972, 1977 లో ఆందోళన నుంచి ఎమ్మెల్యే గెలుపొంది గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం దామోదర్ రాజనరసింహ 1989 ఎన్నికల్లో ఆందోళన నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత 1994-99 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2004 ఎన్నికల్లో గెలిచిన ఆయన వైఎస్ కేబినెట్ లో ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. 2009 ఎన్నికలను గెలిచి వైఎస్ మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖను, రోషయ్య కేబినెట్ లో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖను నిర్వహించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014-2018 ఎన్నికల్లో మళ్లీ ఓడిన దామోదర ఈసారి ఆందోళన నుంచి గెలిచి రేవంత్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక విద్యార్థి రాజకీయాల నుంచి మంత్రి స్థాయికి పొన్నం ప్రభాకర్ ఎదిగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన నేత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పొన్నం ఎంఏ LLB చదివారు. రాజకీయ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా విధేయుడిగా ఉండడమే ఆయనకు మంత్రి పదవి దక్కేలా చేసింది. డిగ్రీ చదువుతున్న కాలంలోనే కరీంనగర్ SRR డిగ్రీ కళాశాల స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2002 వరకు ఏపీ NSUI ప్రెసిడెంట్ గా, 1992 నుంచి 1998 వరకు NSUI కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, NSUI రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. TPCC శిక్షణ కమిటీ చైర్మన్ గా, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. 2009లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికై తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సందర్భంగా లగడపాటి రాజగోపాల్ జరిపిన పెప్పర్ స్ప్రే దాడితో పొన్నం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కరీంనగర్ నుంచి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ అనుచరుడిగా పేరున్న పొన్నం ప్రభాకర్ 2005 నుంచి 2009 వరకు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు కరీంనగర్ ఎంపీగా, కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా పనిచేశారు. 2014-2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. కరీంనగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన పొన్నం ప్రభాకర్ మూడోసారి హుస్నాబాద్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ను దెబ్బ కొట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నాలుగో సీఎం హోదా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. అటు ఉమ్మడి రాష్ట్రంలోను, ఇటు స్వరాష్ట్రంలోను కలిపే 4 ముఖ్యమంత్రుల వద్ద మంత్రి అయిన ఘనత ఆయనది. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గంలో సుమారు 17 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో 3 సార్లు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రైతు బిడ్డగా, అభివృద్ధి విజన్ ఉన్న నేతగా పేరొందిన తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, గండుగుల
గండుగులపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదివి వ్యవసాయం వృత్తిగా ఎంచుకున్నారు. తెలుగుదేశం పిలుపుతుంది రా కదలి రా అన్న ఎన్టీఆర్ పిలుపుతో 1982లో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. నాటి నుంచి 11 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 6 సార్లు విజయం సాధించారు. 5 సార్లు ఓటమి పాలయ్యారు. 5 సార్లు ఓటమి పాలైన ఆయనకున్న అనుభవమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చిన్ననీటి పారుదల, ఎక్సైజ్, భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరి ఆయన కేబినెట్ లో రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమి తర్వాత టీఆర్ఎస్ లోనే కొనసాగిన ఆయన ఈ ఎన్నికల్లో తనకు పాలేరు అభ్యర్థిత్వం దక్కుతుందని భావించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వరని తేలడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం అభ్యర్థిగా టికెట్ సాధించి గెలిచి మంత్రి పదవిని అధిరోహించడం జరిగింది. ఇక బ్యాంకు ఉద్యోగిగా జూపల్లి కృష్ణారావు పరోక్షంగా ప్రత్యక్షంగా 3 దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందిన నాయకుడు ఆయన. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్న చిన్నబావి మండలం పెద్ద దగడ గ్రామంలో జూపల్లి శేషగిరిరావు రత్నమ్మ దంపతులకు 1955లో జూపల్లి జన్మించారు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. 1981లో ఆయన పెద్ద దగడ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్న జూపల్లి బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2004లో స్వతంత్ర అభ్యర్థిగా 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హస్తం పార్టీకి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మళ్ళీ 2023లో గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 మార్చిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది టీఆర్ఎస్ లో చేరారు. 2014లో గెలిచాక కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి కావడం జరిగింది. అంటే తుమ్మల నాగేశ్వరరావు మాదిరే జూపల్లి కృష్ణారావు కూడా 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇక రాజనీతి శాస్త్రంలో మాస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన దుద్దిల శ్రీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన దుద్దిల్ల శ్రీపాదరావు కుమారుడు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్, రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొంది రాజకీయాల్లోకి ప్రవేశించి 29 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయి రికార్డు సృష్టించిన నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు. 1969లో జన్మించి ఉన్నత చదువులు చదివిన ఆయన 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. తన తండ్రి హత్య అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999లో మంత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004-2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన మళ్ళీ 2018-2023 ఎన్నికల్లో గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖల మంత్రిగా, ప్రభుత్వ విప్గా, ప్యానెల్ స్పీకర్ గా, టీడీడీ మెంబర్ గా, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ గా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీ ఉపాధ్యక్షుడిగా, ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువురిన కొత్త కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇక ఎంపీపీ ఎంపీపీగా ప్రస్థానం ప్రారంభించి మంత్రి స్థాయికి చేరుకుంది కొండా సురేఖ. దాదాపు 28 సంవత్సరాల క్రితం ఎంపీగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ క్రమంలో ఎదురైన ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను దాటుకుని ముందుకు సాగిన ఫైర్ బ్రాండ్ నేత కొండా సురేఖ. తుమ్మ రాధా చంద్రమౌళి దంపతులకు జన్మించిన ఆమె బీకాం దాకా చదివారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే కొండా మురళీధరరావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1995లో గీసుకొండ మండలం పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1996లో పిసిసి సభ్యులయ్యారు. 1999లో షాయంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999లోనే సిఎల్పి కోశాధికారిగా పార్టీ ఆమెకు పదవినిచ్చింది. అలాగే 1999లో
మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీ సభ్యురాలుగా, ప్రాథమిక ఆరోగ్య విద్యా స్థాయి సంఘం సభ్యురాలుగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏఐసిసి సభ్యురాలుగా అవకాశం అందిపుచ్చుకున్నారు. 2004లో ఏఐసిసి కో ఆపరేటర్ మెంబర్ గా పనిచేశారు. 2004లోనే పబ్లిక్ అండర్టేకింగ్ సభ్యురాలుగా పనిచేశారు. అదే సమయంలో మరోసారి ప్రాథమిక ఆరోగ్యం విద్యా స్థాయి సంఘం సభ్యురాలుగా పనిచేశారు. 2004లో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2005లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా వ్యవహరించారు. 2009లో పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో వరంగల్ జిల్లా పరిషత్ 4వ స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో పరకాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం వాళ్ళ యొక్క చరిత్ర.